చేయండి. టైం చూస్తే అప్పుడే 9 అయిపోతుంది. వీళ్ళేమో ఇంకా లెగలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. చచ్చు చూస్తే టైం అయిపోతుంది. శ్రేష్ట, మమ్మీ. లే తల్లి, లేచి డాడీని లేపు. చర్చికి టైం అయిపోతుంది. సరే మమ్మీ. కూరగాయలు అయిపోయినాయి అనుకుంటా. సరుకులైనా ఉన్నాయో అయిపోయినాయో. ఖాళీ. ఏంటో పరిస్థితులు ఎప్పుడు మారుతాయో ఏంటో. టిఫిన్ చేద్దరు కానీ రండి, చర్చికి వెళ్దాము. సరే, వెళ్ళి బయలుదేరండి. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనము చర్చికి వెళ్తున్నామమ్మా. పద నాన్న, నేను లాక్ చేస్తాలే.
హలో. అన్నా, నేనన్నా. బాగున్నా అన్నా, మీరు బాగున్నారా? ఏం లేదన్నా, కొంచెం చిన్న పని నుండి ఫోన్ చేశాను. అన్న, ఒక 10,000 ఉంటే అడ్జస్ట్ చేస్తావా? వచ్చే నెల ఇస్తాను. పర్లేదన్నా, నేను వేరే చోట చూసుకుంటాను. బాయ్. ఏమండి, ఈరోజు 10వ తారీఖు అనుకుంటా కదా, అద్దె కట్టాలనుకుంటగా. ఇంట్లో కూరగాయలు సరుకులు కూడా అయిపోయినాయండి. ఏంటో ఈ సమస్యలు. చర్చిలో ఉన్నంతసేపు మనకున్న కష్టాలు, ఇబ్బందులు ఏమీ గుర్తురాలేదండి నాకు. ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. అదే మన దేవుని గొప్పతనం. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా ఆయన మనతోనే ఉంటాడు, మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. నాకు వచ్చే జీతం సరిపోవట్లేదు. నేను ఈ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. వేరే ఏదైనా పెద్ద ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. బాధపడకండి. ఏమో, దేవుడు భవిష్యత్తులో తన కృపను బట్టి మనకు సమృద్ధిని కలుగజేస్తాడేమో. నమ్మకంతో ప్రార్థన చేద్దాము, దేవుడు ఆయనే చూసుకుంటాడు. ఒకసారి వెళ్ళారా? ఏంటండి? అదే నేను అప్పుడు చెప్పాను కదా, జాబ్కి ట్రై చేస్తున్నానని. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి, దేవుడు ఆయనే కృప చూపిస్తాడు. సరే. ప్రభువా, సహాయం చేయండి. నా భర్త చేస్తున్న ప్రయత్నంలో తోడుగా ఉండండి. మీ కృపను మాకు చూపండి. యేసయ్య పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొంచెం మంచినీళ్ళు పట్టరావా? వెళ్ళిన పని ఏమైందండి? నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ గాడ్, చాలా సంతోషంగా ఉందండి. ఇక నుంచి మనకున్న సమస్యలన్నీ తీరినట్టే. నిజంగా దేవుని కృప ఎంత గొప్పదో కదండి. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. అవును, సమస్యలు, ఇబ్బందులు అందరికీ ఉంటాయి. కానీ ఆ సమస్యల్లో ఉన్నప్పుడు మనం తప్పక ప్రయత్నించాలి. ఆ సమస్యలను అధిగమించడానికి కృషి చేయాలి. దానికి దేవుని సహాయం మనకు ఎంతైనా అవసరం. కాబట్టి దేవుని కలిగి ప్రయత్నించు. తప్పక దేవుని కృపను మనం పొందుకుంటాం. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప అనంతమైనది. గాడ్ బ్లెస్ యూ.